సత్యసాయి ప్రేమతత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు నేటి నుంచి పుట్టపర్తిలో అంతర్జాతీయ యువజన సదస్సు నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు 70 దేశాల నుంచి 3000 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. విలువలతో కూడిన జీవనం, సేవే లక్ష్యం ఉండేలా ప్రేమతత్వాన్ని విస్తృతం చేయాలన్న అంశాలపై 3 రోజుల పాటు సదస్సు, బృంద చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. శాంతి, క్రమశిక్షణ, సేవాభావం, విలువలతో కూడిన విద్య సత్యసాయి ప్రపంచానికి అందించిన విలువైన బహుమానాలు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ ఈ అంశాలే మనకు కనిపిస్తాయి. సత్యసాయి బాటను ప్రపంచం మొత్తం అనుసరించాలన్న లక్ష్యంతో సత్యసాయి ట్రస్టు ఏటా అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తోంది. ఈసారి ప్రత్యేకంగా యువజనులకు మానవత్వ విలువలు, శాంతి, ప్రేమ తెలియజెప్పేందుకు తొలిసారిగా ప్రపంచస్థాయి యువజన సదస్సులు నిర్వహిస్తోంది. నేటి నుంచి మొదలయ్యే యువజన సదస్సు 3 రోజుల పాటు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుంచి యువత, 120 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సదస్సు కోసం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ మందిరం, పూర్ణచంద్ర ఆడిటోరియంను సర్వాంగ సుందరంగా అలంకరించారు. People, as you said, about 70 countries around the world have gathered here, and they are all attracted by this magnet of love, Bhagavan Sri Satya Sai Baba. Satya Sai International Organization, as guided, inspired by Bhagavan, is a spiritual and humanitarian service organization. అంతర్జాతీయ యువజన సదస్సులో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు, పర్యాటకులు తరలిరావడం వల్ల ప్రశాంతి నిలయం సందడిగా మారింది. ఈ సదస్సును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించనున్నారు. మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ 3 రోజుల్లో సత్యసాయి మహాసమాధి తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఒక భారీ కార్యక్రమం జరగడము, ఎక్కువగా ఈ యువజన సమ్మేళనంలో పాల్గొనే డెలిగేట్స్ అందరూ కూడా కేవలం 20 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండి చాలా మంచి ఉన్నతమైనటువంటి కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి యువకులు ఉన్నారు. దీంట్లో వీళ్ళందరూ కూడా ఈ సత్యసాయి యొక్క ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోవాలనో, ఏ విధంగా అయితే ఈ సంస్థను ఇంకా పటిష్టం చేయడానికి ఏ విధంగా కార్యాచరణ చేయాలనో వాటికి తప్పకుండా ఒక కొత్త ఎనర్జీ వస్తుందని కూడా నేను భావిస్తున్నాను. 3 రోజుల యువజన సమ్మేళనంలో నిపుణుల నుంచి ఎన్నో విలువైన సూచనలు ప్రపంచ యువతరానికి అందించనున్నాయి.